ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జనరల్గా హెరిడిటరీగా హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. లేదు అంటే స్ట్రెస్ వల్ల కానీ, లేదు అంటే వాళ్ళు చేసే జాబ్స్ వల్ల కానీ, లేదు అంటే ఎక్కువ ఈ రోజుల్లో స్పెసిఫికల్లీ పొల్యూషన్స్ వల్ల కానీ హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉండడం. దానివల్ల వాళ్ళకి కొంతమంది అంటే వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళకి నచ్చకపోవడం లేదు. కొంతమంది ఎట్లా అంటే బిఫోర్ మ్యారేజ్ చేయించుకుంటూ ఉండడం, కొంతమంది ఇన్ జనరల్గా ఏంటంటే దే వాంట్ టు లుక్ గుడ్, ఆ టైప్ వల్ల చేయించుకుంటూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉండవు. జనరల్గా ఎలా అంటే చేయించుకునేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చాలా తక్కువలో అవుతుంది, లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్, లేదు అంటే ఈ చిన్న చిన్న క్వాక్స్ అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం, అలాంటి వాళ్ళ దగ్గర డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ యూ హ్యావ్ సీన్ సమ్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ వెరీ కాంప్లికేటెడ్ హై కాంప్లికేషన్ రేట్స్ ఆల్సో. హెయిర్ అనేది జనరల్గా ఎక్కువ మందికి ఎట్లా అంటే హెరిడిటరీగా అంటే మన పేరెంట్స్లో కానీ, మన పెద్దవాళ్ళలో, మన ముందు తరాల్లో హెయిర్ లాస్ అనే ప్యాటర్న్ ఉంది అంటే దీన్ని ఆండ్రోజెనిక్ ఎలపేషియా అంటారు. అంటే మన ముందు వాళ్ళకి ఉంది అంటే అది జనరల్గా జెనెటిక్గా మనకు కూడా ఇన్హెరిట్ అవుతుంది అనమాట. దానివల్ల అవ్వచ్చు. లేదు కొంతమందికి ఏంటి అంటే మనం ఎక్కువ స్ట్రెస్, ఇప్పుడున్న మన జనరేషన్లో ఎట్లా అంటే ఎక్కువ టైం స్పెండ్ ఆఫీస్లోనే వర్క్ చేయాల్సి రావడము, పర్టికులర్ ఈ టైంలో మన వర్క్ కంప్లీట్ చేయాల్సి రావడము, ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల, లేదంటే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ సరిగ్గా తీసుకోలేకపోవడము, లేదు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ యూజ్ చేయడము. ఫిమేల్స్లో అయితే కొన్ని రకాల అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది కానీ అది జస్ట్ టెంపరరీ. అగైన్ యుల్ హ్యావ్ నార్మల్ హెయిర్ గ్రోత్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. జనరల్గా కొంతమంది 20 ఇయర్స్ 25 ఇయర్స్కి వచ్చి మాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి, లేదు అంటే మాకు ఇక్కడ కొద్దిగా థిన్నింగ్ ఉంది, ఇక్కడ కొంచెం తగ్గింది చేయండి అని వస్తుంటారు. బట్ యూజువల్గా ఒక సెట్ హెయిర్ ప్యాటర్న్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 35-40 ఇయర్స్ తర్వాత చేసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్కి నాకు హెయిర్ తగ్గిపోయింది, ఈ టైంలో చేసేసేయండి అంటే ఇట్స్ ఏ డైనమిక్ ప్రాసెస్. అంటే హెయిర్ ఊడుతూనే ఉంటుంది, మన ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ అనేది కొంచెం లాస్ అనేది ఉంటూనే ఉంటుంది. మనం ఇప్పుడు 20 ఇయర్స్కి వెనకాల ఉన్న హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏంటంటే అట్ ఎ లేటర్ డేట్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5-10 ఇయర్స్ ఇట్ లుక్స్ వెరీ ఆడ్ అండ్ ఆక్వర్డ్. సో మన హెయిర్ లాస్ అనేది సెట్ అయిన తర్వాత అప్పుడు చేయించుకోవడం అనేది అడ్వైజబుల్ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా అంటే ఇట్ డిపెండ్స్, లైక్ మనకి హెయిర్ లాస్ ఎంత ఉంది, లేదంటే పేషెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అనే దాన్ని బట్టి. కొంతమందికి ఎర్లీ స్టేజెస్లో కొన్నిసార్లు పిఆర్పీస్ అంటే ప్లాస్మా రిచ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. వీటిని అంటే మన ఓన్ బాడీలో ఉన్న బ్లడ్నే డ్రా చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్నే హెయిర్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటి అంటే మన హెయిర్ లాస్ అనేది అది తగ్గుతుంది, ఊడడం అనేది తగ్గుతుంది. అది ఇనీషియల్ స్టేజెస్లో అట్లా చేయొచ్చు. అండ్ ఆల్సో కొన్ని ఫోమ్స్ అంటే హెయిర్కి అప్లై చేసే కొన్ని ఫోమ్స్ ఉంటాయి అనమాట, దాన్ని మినాక్సిడిల్ ఫోమ్స్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఎక్కువ హెయిర్ లాస్ ఉంది, లేదు అంటే మనకి కంపల్సరీ వీ వాంట్ టు లుక్ యంగ్ ఆర్ మన ప్రొఫెషన్కి ఇలాగే కావాలి అనుకుంటే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ ఆప్షన్ ఇన్ అడ్వాన్స్డ్ హెయిర్ లాస్.